జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో తన యొక్క కడుపు మంటని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం ఇష్టం లేక వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరి సృష్టించాలని ఇవాళ జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది. ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం, జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి ఇవాళ 20,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వేటకెళ్ళి చనిపోయిన దాదాపు 90 మంది చనిపోతే వాళ్ళకి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు మీరు. డెత్ సర్టిఫికెట్ల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మత్స్యకారులకు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు గౌరవ వ్యవసాయ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తాం, నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తమిళనాడు బోట్లకు సంబంధించి మీరు చేసినటువంటి కారణాల వల్లే 2017లో ఆ బోట్లన్నీ ఏర్పాటు చేసి మెరైన్ బోట్స్ గస్తీ తిరిగి ఏర్పాటు చేసినటువంటి బోట్లని మీరు అధికారంలోకి వచ్చాక పూర్తిగా కనీసం మెయింటెనెన్స్ కూడా, రిపేర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని కూడా తీసేస్తే, అందులో ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం తీసేస్తే ఆ బోట్లన్నీ ఆగిపోవడం వల్ల ఇవాళ తమిళనాడు రాష్ట్రం నుంచి బోట్లు వచ్చి ఇక్కడ మన మత్స్యకారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది.
ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరినీ కూడా ఆదేశించి అటు బాపట్ల నుంచి నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి జిల్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను అప్రమత్తం చేసి అక్కడ ఇమ్మీడియట్గా స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయండి అని చెప్పి బోట్లు ఏర్పాటు చేసాం. వాళ్ళు ఒక 4 బోట్లు కూడా పట్టుకోవడం కూడా జరిగింది. రేపు జూన్ 15 నాటికి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి, బోట్లు పెట్టి, స్పీడ్ బోట్స్ పెట్టి, 650 హార్స్ పవర్ మోటార్తో ఉన్నటువంటి బోట్లను పెట్టి ఆ ఇంజిన్ల ద్వారా ఆ స్పీడ్ బోట్స్తో ఆ తమిళనాడు బోట్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. మొన్న ఏదో ఒక గ్రామంలో, అలాగే 144 గ్రామాలకు సంబంధించి ఒక బోటు విషయంలో తమిళనాడు బోట్ని వదిలేశారనేది వాళ్ళు గ్రామాల మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని మీరు ప్రయత్నం చేయటం, ఇదేదో లోకేష్ గారు వచ్చాక ఆ బోట్ వెళ్ళిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయటం, దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని ఏంటి మీరు మాట్లాడే భాష? ప్రతిదీ రాజకీయం చేయటమేనా? వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది మా గ్రామ సమస్య, మా గ్రామాల సమస్య, మా గ్రామ కాపుల సమస్య, మేము కూర్చొని చర్చించుకుంటాం, మేము గౌరవించాం, మీరు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధం అని చెప్పాం. ఆ రకంగానే వాళ్ళు సభ పెట్టుకున్నారు. అలా ఉన్నటువంటి దీని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళటం జరుగుతుంది. మరి దాన్ని కూడా వచ్చి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా?